ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విశేష సేవల్లో దేవేరి సమేత కళ్యాణ వెంకన్న అభయ ప్రదానం. శ్రీనివాస మంగాపురంలో వార్షిక వసంతోత్సవాలు పరిసమాప్తం. ఊంజల్ సేవ తిరుచి ఉత్సవాలలో సీతారాముల దివ్య సోయగం. జై శ్రీరామ్ స్మరణలతో మారుమోగిన తిరుపతి కోదండరామాలయం. తిరుమల శ్రీవారి తరపున గంగమ్మ తల్లికి సారె సమర్పణ. తిరునగరిలో భక్తిరసభరితంగా సాగిన సారె శోభాయాత్ర. రెండు 2026 ఆగస్టు నెల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి కోటా విడుదల. మే 18 నుండి 25 వరకు భక్తులకు అందుబాటులో సేవా టికెట్లు. ఢిల్లీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముగిసిన బ్రహ్మోత్సవం. యమునా తీరంలో ఆగమోక్తంగా చక్రస్నాన మహోత్సవం. టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక వసంతోత్సవాలు వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. ఈ నెల 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు శ్రీ కళ్యాణ వెంకన్న ఆలయంలో వసంతోత్సవాలను టీటీడీ వైఖానస ఆగమోక్తంగా నిర్వహించింది. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నిత్య కళ్యాణపురంగా విరాజిల్లుతూ భక్తుల భాగదయమై వెలుగొందుతోంది. ఇక్కడ కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు కళ్యాణం ప్రదాతగా భక్తులను దివ్యంగా అనుగ్రహిస్తున్నారు. ఎంతో పురాణ ప్రాశస్త్యాన్ని, చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకున్న శ్రీనివాస మంగాపురం క్షేత్రంలో వార్షిక వసంతోత్సవాలు మే 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం వైఖానస ఆగమోక్తంగా నిర్వహించింది. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజైన శనివారం మధ్యాహ్నం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి, శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామి, రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు. అనంతరం వైఖానస ఆగమ పండితులు, అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, గంధంతో స్వామి అమ్మవార్లకు మహాభిషేకం నిర్వహించారు. చక్రధార, శంఖధార, సహస్రధార, మహాకలశాభిషేకాలను అర్చకులు వేదోక్తంగా జరిపారు. ఈ సందర్భంగా అర్చకులు, వేద పండితులు కృష్ణ సూక్తం, శ్రీ సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం, విష్ణు సూక్తం తదితర మంత్రాలను పఠించారు. అనంతరం సుగంధ పుష్పమాలలతో స్వామి అమ్మవార్లను అందంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేరే చెలులు, బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, ఇక ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి, సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామి, రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి వారిని
వేరువేరు తిరుచులపై కొలువు తీర్చారు. అనంతరం వేదం, గానం, నాదం సహితంగా ఊంజల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల తిరుచి వాహన సేవ ఆలయ మాడవీధులలో అత్యంత వైభవంగా సాగింది. 3 యుగాలకు చెందిన దేవతామూర్తులు తిరుచిలపై కొలువు తీరి మాడవీధులలో విహరిస్తుండగా భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ కర్పూర నీరాజనాలు సమర్పించారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. జాంబవంత ప్రతిష్ఠిత దేవాలయంగా ఖ్యాతి గడించిన తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో స్వామివారికి ఊంజల్ సేవ ఘనంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విశేష ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా అర్చకులు సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామ స్వామివారి ఉత్సవమూర్తులను సుందర రమణీయంగా అలంకరించి ఆలయ ముఖమండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. చల్లని సాయంత్రం శుభవేళ పండితుల వేదపారాయణం, కళాకారుల సుమధుర భక్తి సంకీర్తనాలాపన, వాయిద్యకారుల మంగళకర నాదస్వర కచేరీల నడుమ అర్చకులు సీతారామ లక్ష్మణులకు నేత్రపర్వంగా ఊంజల్ సేవ జరిపి మంగళహారతులు సమర్పించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. సర్వాభరణ భూషితులైన జానకిరాములను, లక్ష్మణ స్వామివార్లను అర్చకులు తిరుచిపై ఆసీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు శ్రీరామ శరణం మమ, జయ జయ శ్రీరామ నామస్మరణలు చేస్తూ శ్రీ సీతారాములను సేవించారు. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మకు తిరుమల శ్రీవారి తరపున సారెను శనివారం సాయంత్రం ఘనంగా సమర్పించారు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుండి గంగమ్మ ఆలయం వరకు సాగిన శోభాయాత్రలో పాలక మండలి సభ్యులు, టీటీడీ అధికారులతో పాటు స్థానిక భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి గ్రామదేవతగా వెలుగొందుతూ భక్తులను దివ్యంగా కటాక్షిస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సోదరిగా తాతయ్యగుంట గంగమ్మ ఎంతో ప్రసిద్ధి చెందారు. ప్రతి ఏటా అమ్మవారి జాతర జరిగే సందర్భంగా శ్రీవారి నుండి సారె సమర్పించడం సత్సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం తిరుమల శ్రీవారి ఆలయ పోటు ఏఈఓ గుండ్లూరు మునిరత్నం, బొక్కసం ఇన్ఛార్జ్ గురురాజ్ స్వామి తిరుమల నుండి శ్రీవారి సారెను తీసుకుని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలోని పుండరీకవల్లి అమ్మవారి చెంత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల గోవిందనామస్మరణల నడుమ శోభాయాత్రగా సారెను తీసుకుని బయలుదేరారు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయ పెద్ద 4 మాడు వీధుల గుండా కనుల పండుగ శోభాయాత్రను నిర్వహించి శ్రీ గంగమ్మ ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయంలో చైర్మన్ నయనార్ మహేష్ యాదవ్, ఈవో జయకుమార్లకు సారెను అందజేసి గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీటీడీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాక లక్ష్మి, జానకీదేవి, శ్రీ గోవిందరాజస్వామి ఆలయ ఏఈఓ ఏవి నారాయణ చౌదరి, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. 2026వ సంవత్సరం ఆగస్టు నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, ఆన్లైన్ కోటా వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు, దర్శనాలు, వసతి గదుల కోటాను మే 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు విడతల వారీగా విడుదల చేయనుంది. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. ఇలా వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల క్షేత్రంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. ఆర్జిత సేవలు, దర్శనాలు, ఇతర సేవల ద్వారా క్షణకాలం పాటు స్వామివారి దర్శనం చేసుకోవడానికి భక్తులు పరితపిస్తుంటారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది.
ఈ నేపథ్యంలో 2026వ సంవత్సరం ఆగస్టు నెలకు సంబంధించి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, అలాగే అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను మే 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 25వ తేదీ వరకు విడతల వారీగా టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సందర్భంగా మే 18వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలకు సంబంధించి టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. మే 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు మే 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించి టికెట్లు పొందాల్సి ఉంటుంది. అలాగే మే 21వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా ఆగస్టు 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో జరిగే పవిత్రోత్సవాల టికెట్లను కూడా మే 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. ఇక మే 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్ల కోట భక్తులకు అందుబాటులో ఉంటుంది. మే 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనానికి సంబంధించిన కోట అందుబాటులో ఉంటుంది. మే 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి ఉచిత దర్శనం టికెట్ల కోట ఆన్లైన్లో విడుదల చేస్తారు. మే 25వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోట ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా మే 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతికి సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevastanams.ap.go.in సంప్రదించి ఆన్లైన్లో టికెట్లు పొంది తిరుమల యాత్రకు రావాలని తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేస్తోంది. తిరుపతి జిల్లా నాగలాపురం క్షేత్రం వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాల్లో చివరి రోజైన శనివారం చక్రస్నాన మహోత్సవం, ధ్వజ అవరోహణ ఘట్టాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారికి మే 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాలలో చివరి రోజైన శనివారం ఉదయం చక్రస్నాన మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి ఉత్సవమూర్తులను తిరుచిపై వేంచేపు చేసి తిరువీధి ఉత్సవం నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను చక్రతాళ్వాలను, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయ ప్రాంగణం నుండి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. అక్కడ మండపంలోని ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి ఉత్సవమూర్తులను, చక్రతాళ్వాలను కొలువు తీర్చిన అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో స్నపన తిరుమంజనంను ఆగమోక్తంగా నిర్వహించి హారతులు అందజేశారు. అనంతరం పుష్కరిణి పవిత్ర జలాల్లో శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లకు చక్రస్నాన మహోత్సవాన్ని వేదోక్తంగా నిర్వహించారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ వేదనారాయణ స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తిరుమల క్షేత్రంలో శ్రీ నృసింహ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. నృసింహ జయంతి సందర్భంగా 10వ రోజైన శనివారం సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఆలయ మాడవీధులలో ఊరేగుతూ తరిగొండ వెంగమాంబ బృందావనంలోని వెంగమాంబ మండపానికి వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామి అమ్మవార్లు ఊరేగుతూ భక్తులను దివ్యంగా కటాక్షించారు. అనంతరం వెంగమాంబ మండపంలో ఆలయ అధికారులు, అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి
సర్కారు హారతి, తరిగొండ వెంగమాంబ హారతి, శ్రీ తాళ్లపాక అన్నమాచార్య హారతులను అందజేశారు. ఆపై తిరిగి స్వామి అమ్మవార్లు తిరుచిపై ఆలయానికి చేరుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం సాయంత్రం భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ దంపతులు దర్శించుకున్నారు. ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి ఆలయం వద్దకు తీసుకొచ్చారు. ఆలయం వద్ద టీటీడీ తిరుపతి జేఈఓ వి వీరబ్రహ్మం స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలకగా జేఈఓ వీరబ్రహ్మం శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అభిషేక సేవలో శివగామ సుందరి సమేత శ్రీ నటరాజ స్వామివారి దివ్య వైభవ దర్శనం భక్తులను తరింపచేసింది. తిరుపతిలోని కపిలతీర్థంలో స్వామివారికి జన్మ నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఈ ఆలయం నిత్యం తిరుపతి వాసులతో పాటు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులతో రద్దీగా దర్శనమిస్తుంది. ఈ సందర్భంగా శనివారం ఉదయం ఆలయ ప్రాంగణంలోని ఉంజల మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శివగామ సుందరి సమేతంగా శ్రీ నటరాజ స్వామివారిని, స్వామివారి మహాభక్త శిఖామణి శ్రీ మాణిక్య వాచకర్ల ఉత్సవ మూర్తులను కొలువుతీర్చారు. అనంతరం అర్చకులు సంప్రదాయబద్ధంగా సకల ఉపచార కైంకర్యాలతో సేవించారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పరిమళ భైత ద్రవ్యాలతో ఉత్సవ మూర్తులకు అభిషేకోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలను, మంగళ నీరాజనాలను సమర్పించారు. ఓం నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ శ్రీ సోమనాథ సౌరాష్ట్రవాస సోమసుందర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ శ్రీ మల్లికార్జున శ్రీశైలవాస హిమగిరివాస నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ. తిరుపతిలో నెలవైన తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. మే 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే అమ్మవారి జాతరలో భాగంగా శనివారం ఉదయం భక్తులు దొరవేషంలో అమ్మవారి దర్శనం చేసుకున్నారు. తిరుమల శ్రీవారి సోదరిగా తిరుపతి వాసులు ఇలవేల్పుగా నీరాజనాలు అందుకుంటున్న తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి జాతరను పురస్కరించుకుని గర్భాలయంలో మహాశక్తి రూపిణిగా కొలువు తీరిన అమ్మవారికి అర్చకులు ప్రాతకాల పూజలు, విశేష అభిషేకాది ఆరాధనలు, ప్రత్యేక అలంకారాలను భక్తుల సభరితంగా నిర్వహించారు. ఇక జాతరలో భాగంగా తొలి రోజు భక్తులు దొరవేషంలో అమ్మవారి దర్శనార్థం ఆలయానికి తరలివచ్చి ప్రదక్షిణలు చేశారు. కొడి స్తంభం వద్ద పిండి దీపాలను వెలిగించి అమ్మవారికి పొంగళ్లను, అంబళ్లను నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. దనదన దప్పులతోని దరువులు దద్దరిల్లంగా
ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజైన శనివారం ఉదయం చక్రస్నాన మహోత్సవం, సాయంత్రం ధ్వజ అవరోహణ క్రతువులను మంగళకరంగా నిర్వహించారు. ఢిల్లీ మహానగరం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. ఢిల్లీలోని తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మే 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. 9 రోజుల పాటు నవనవోన్మేషంగా జరిగిన బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శనివారం ఉదయం చక్రస్నానం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆలయ ప్రాంగణంలో చూర్ణోత్సవ కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను, చక్రతాళ్వార్లను పల్లకిపై ఆసీనులను చేసి ఊరేగింపుగా పావన యమునా నదీ తీరానికి వెంచేపు చేశారు. నదీ తీరంలోని సుర్గహట్లో ప్రత్యేక స్నానపీఠంపై ఉత్సవమూర్తులను కొలువు తీర్చిన అర్చక స్వాములు వేదమంత్రోచ్చారణలు, ఆగమ కైంకర్యాలతో కనుల పండుగగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. అనంతరం పవిత్ర యమునా నది జలాల్లో చక్రస్నాన ఘట్టాన్ని ఆధ్యాత్మిక భక్తి రసభరితంగా నిర్వహించారు. భక్తులు చక్రస్నాన మహోత్సవంలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యానుగ్రహానికి పాత్రులయ్యారు. చక్రస్నానం విదే చక్రధారి, చక్రస్నానం విదే, చక్రస్నానం విదే చక్రధారి, చక్రస్నానం విదే చక్రధారి, చక్రస్నానం విదే చక్రధారి, చక్రస్నానం విదే. కర్నూలు జిల్లా కర్నూలు పట్టణంలోని పాత ఊరు జమ్మిచెట్టు వద్ద నిలవైన శ్రీ లలితాపీఠంలో వైశాఖ మాసం పూజలను విశేషంగా నిర్వహిస్తున్నారు. మాస పూజలను పురస్కరించుకుని పీఠంలోని శ్రీ లలితాదేవికి అర్చకులు మహాసంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చరణల నడుమ అమ్మవారి దివ్యమూర్తికి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో శాక్తేయ సంప్రదాయంలో అభిషేకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారిని సర్వ సౌభాగ్య వరదాత్రిగా స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి మహామంగళ నీరాజనాలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిలవైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో వైశాఖ మాసోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కోరిన కోరికలు తీర్చే భక్తుల కల్పవల్లి అమ్మ శ్రీ కనకదుర్గమ్మకు అర్చకులు సంకల్ప పూజలతో ప్రత్యేక అలంకరణలతో పూజాధికారులు నిర్వహించారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో శ్రీచక్రార్చన శాస్త్రోక్తంగా జరిగింది. ఆపై అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు శ్రీ కనకదుర్గమ్మ వారి పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణం గోవింద నామస్మరణలతో మారుమోగింది. రాయదుర్గంలోని ప్రసిద్ధ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడికి రథోత్సవం వైభవపేతంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అర్చకులు సర్వాలంకార శోభితంగా దివ్య రథంపై ఆశీనులను గావించారు. ఆగమోక్తంగా రథాంగ పూజలను పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై మిన్నంటి భక్తుల గోవిందనామస్మరణల నడుమ రాయదుర్గం పట్టణ వీధుల్లో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి రథోత్సవం ఆధ్యాత్మిక భక్తిరస భరితంగా సాగింది. చిత్తూరు నగరం తేనబండ గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణంను సామూహికంగా నిర్వహించారు. ముందుగా స్వామివారి దివ్యమంగళమూర్తికి అర్చకులు నిత్య పూజాధికాలను పూర్తి చేశారు. ఆపై సర్వాలంకార శోభితంగా శ్రీ అభయాంజనేయ స్వామివారిని కొలువు తీర్చి తమలపాకులతో అర్చించారు. అనంతరం స్వామివారి సన్నిధిలో సుందరకాండ పఠనం గావించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తి ప్రపతులతో సామూహికంగా హనుమాన్ చాలీసాను పారాయణం చేశారు. అనంతరం అర్చకులు స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.